డోర్ నంబర్ 5 మోతీనగర్ హైదరాబాద్. గుర్తుపట్టావా? బామ్మ పిన్ కోడ్ మర్చిపోయావే. నువ్వు నోరు ముయ్యవే, ఆయనకి తెలియని పిన్ కోడ్లా ఇవి. స్వామి, రాత్రి నువ్వు కల్లో కనపడి ఇస్తానన్న కారు బంగ్లా ఎప్పుడిస్తావు? ఈ రాత్రి కలలో. నా కోరికలన్నీ తీర్చు స్వామి, నా గుండెల్లో నీ గుడి కడతాను. పైసా ఖర్చు లేదుగా. వస్తున్నా. తీసుకో. సింధు, ఏంటమ్మా? ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావు కదే, రెడీ అవుతున్నా. నీ గురించి దేవుడితో చెప్పాలే. ఏమన్నాడే బామ్మ? నేను చెప్పాక కూడా ఎలా కాదంటాడే? కాదంటే కోర్టుకెళ్తావా? కోర్టుకెళ్ళి ఎక్కడికైనా వెళ్తాను. అవును, ఇంతకీ నువ్వేం కోరుకున్నావే? ఈ భక్తురాలు నీ దగ్గర తీసుకెళ్ళమని. నేను పైకి పోవడం ఎందుకే? నా భక్తికి మెచ్చి ఆయన కిందికి వస్తాడు. వెళ్ళి పాలు తీసుకురా. పాలు తీసుకురావడానికి వాడు ఎప్పుడో వెళ్ళాడు. అయ్య బాబోయ్, వాడెళ్ళాడా? మిస్ అయితే పాలు ఏమయ్యేవరా? నేలపడేవి. నిన్ను కాదురా, ఆ క్రికెట్ కనిపెట్టిన వాడిని తన్నాలి. వాడిని తన్నాలంటే నువ్వు పైకి వెళ్ళాలి. నీతో మాట్లాడడానికంటే దేవునితో మాట్లాడటం మేలు. దానికి కూడా నువ్వు పైకి వెళ్ళాలి. ఈ జన్మకు మారవురా. అందుకేరా నువ్వు బ్యాడ్ బాయ్వి. నోడు, ఐఎమ్ స్కూల్ బాయ్. వీటికేం తక్కువ లేదు. నాకు టైం అయింది, నేను వెళ్తున్నా. ఇంటర్వ్యూకేగా. ఆల్ ది బెస్ట్. మనం ఎప్పుడు బెస్టేరా. బెస్ట్ ఎప్పుడు ఫస్ట్ లో ఉండాలి. త్వరగా వెళ్ళు. లాస్ట్ లో ఉన్నా మనమే బెస్ట్. అంత వద్దమ్మా. నా లాంటి బ్రిలియంట్ ఆఫీసర్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తే నీ పని అవుట్. నాకన్నా బ్రిలియంటా? ఇంపాసిబుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫార్మాలిటీస్ ఏం లేదు, కూర్చోండి. కూర్చోండి సార్. మీరు కూడా కూర్చోండి. నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చా. గురువుగారి ఇంటి దగ్గర పూజ చేసినట్లేదు. చేశా. ఇంట్లో పూజ చేసింది నాకే జాబ్ రావడానికి. మరి ఇక్కడ ఎందుకో? వెంటనే ప్రమోషన్ రావడానికి. ఒక్కసారి మీ ఫైల్ గాని. ఫైల్ లోపల ఓపెన్ అయితేనే ఎఫెక్ట్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. పోనీ నా ఫైల్ ఏమైనా డిఫెక్ట్ ఉందేమో చూస్తారా? ఏ చూడలేదా? డస్ట్బిన్ పక్కనే ఉంది, అందులో పారాయి. చూసి మీరే పడేయండి. నా పూజలన్నీ ఫెయిల్. మరి నా ఫైలు? నేను ఇంటికి వెళ్తున్నా. అంతా నా కర్మ. వర్మ. కమిన్ సార్. హలో, వాళ్ళు పిలిచింది వర్మని, శర్మని కాదు. నేనేనండి వర్మని. మీరు వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళండి. నిన్ను మీరే ఆదుకోవాలమ్మా. అంతా మీ ఆశీర్వాదం. ఏంటి ఎత్తుతున్నారు? అంతేరి మన సర్టిఫికెట్ డబ్బుకి వెళ్ళిపోయారండి. అంత విషయం ఉందన్నమాట. బోల్డ్ అంత విషయం ఉందండి. మరి నేను వెళ్ళనా? ఎందుకు? ఏ నేనున్నాను కదా, టీ అట్టుకొచ్చి పిలుస్తాను. అలాగే. నానా మ్యాటర్ ఉందా బాబు నీ దగ్గర? ఏదో మీ అభిమానం అండి. పడుకో. బాబా రిలాక్స్. ఏమ్మా, ఇంటర్వ్యూకే వచ్చారా? అవును. మరింత లేట్ గా వచ్చారా? ట్రాఫిక్ ప్రాబ్లం. ఇంటర్వ్యూస్ అయిపోయాయా? అందరూ వెళ్ళిపోయారు, ఒక్క అతను మాత్రం మిగిలిపోయాడు. మేడం గారు ఎండి గారు రూమ్కి వెళ్ళారు. నేను టీ కోసం వెళ్తాను. నేను వచ్చి పిలుస్తాను, వెళ్ళి కూర్చోండి. సరే, మనలో మనమాట ఎవరైనా సెలెక్ట్ అయ్యారా? అయినట్లేరు. అయితే మాత్రం అతనే అవ్వాలా. రికమెండేషన్ తో వచ్చాడా? పెద్ద ఫైల్ తో వచ్చాడు. ఆ సర్టిఫికెట్ చూసి కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూకి వచ్చారా? లేదు, ఇంట్లో బోరు కొడుతుందని ఆఫీస్ లో మీరేం చేస్తున్నారని చూద్దామని వచ్చా. హలో, బోలు. ఇంటర్వ్యూ చేస్తాను నేనే. సారీ మేడం. ఇట్స్ ఓకే. ఇప్పుడే కాళ్ళు చెప్పుకొని కూర్చున్నావు. జాబ్ వస్తే బెడ్ పరుచుకొని పడుకుంటావా? లేదండి, ఎవరిని పడుకోనివ్వను. ఎలా? నిద్రలో గురుకు పెట్టా? అది చూద్దాం. ముందు నీ సర్టిఫికెట్స్ చూపించు. అలాగే అండి. అలా నిల్చుంటే కాళ్ళు నొప్పులు పుట్టా. కూర్చోండి, కూర్చోండి.
ఇదిగోనండి. ఆ, వెరీ గుడ్ కృష్ణ గారు. మేనేజర్ కు ఉండాల్సినంత క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. క్లర్క్ పోస్ట్ కి వచ్చారంటేనే ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్గా నేను మేనేజర్ అవ్వాలనుకున్నా మేడం, కానీ ఎక్కడ అవకాశం ఉందండి? 1 month తర్వాత మేనేజర్ పోస్ట్ ఇక్కడే ఖాళీ అవుతుంది. నిజంగానా మేడం? 1 month తర్వాత మేనేజర్ పోస్ట్ ఖాళీ అవుతుందా? అయ్యో, అవన్నీ కంపెనీ సీక్రెట్స్ అండి, చెప్పకూడదు. అయినా మీరు వచ్చింది క్లర్క్ పోస్ట్ కదా. రండి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. అయ్యో ఆగండి. మీలాంటి మంచి మనసు ఉన్న మనుషులు, నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఎలా మేడం? మిమ్మల్ని చూస్తుంటే దేవతలా కనిపిస్తున్నారు. ఆ పోస్ట్ ఎలాగైనా నాకే వచ్చేలా చేయండి ప్లీజ్. మాటలతో నన్ను బుట్టలో పడేస్తున్నారు. అయ్యో అలా అనుకోకండి మేడం, దయచేసి ఆ పోస్ట్ నాకే వచ్చేలా చేయండి ప్లీజ్ మేడం, ప్లీజ్. ఇంతగా అడుగుతుంటే తప్పుతుందా? థ్యాంక్స్ మేడం, మీరు మాట ఇచ్చారంటే నేను మేనేజర్ అయినట్టే. నిజం చెప్పనా మేడం, మీలాగా ఏ ఆఫీసర్ నాతో ఇంతవరకు ఇంత మంచిగా మాట్లాడలేదండి. వాళ్ళకి అవసరం వచ్చుండదు. ఓకే అండి, నేను మీకు టచ్ లో ఉంటాను. నా పేరు ఫేస్ మాత్రం మర్చిపోకండి. అయ్యో, పేరు కృష్ణ, ఫేర్ గా ఉన్నావు. ఫేస్ మర్చిపోలే. యు ఆర్ సో గ్రేట్ మేడం, యు ఆర్ సో నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అమ్మా. నమస్తే. బాయ్. బొట్లో బండి అంటేనే బొట్లో పడింది. బొట్ట బొమ్మ, సొట్ట బొమ్మ. మెకానిక్ ఎవరండి? అవును, ఎవడో ఒకటి చచ్చిన తర్వాత డాక్టర్ పర్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్. ఏంటి ప్రాబ్లం? ఈ టీవీ చెడిపోయింది సార్. మా టీవీ వస్తుందా? అబ్బే ఏ టీవీ రావట్లేదు సార్. జెమిని టీవీ, మా టీవీ, ఈ టీవీ. ఏ టీవీ అంటయ్యా? అయ్యి బాబు చెంబు దగ్గర టీవీ అయిపోయింది సార్. ఓహో, మీ సెంటర్ కొట్టాడా? కాదండి, మా ఆవిడ కొట్టింది. అర్థమైంది. మీ ఆవిడ అలా ఇస్తే నువ్వు ఇలా తప్పుకున్నావు, టీవీ తగిలింది. కరెక్టా? కరెక్టే. అది అక్కడ పెట్టు. మీ ఆవిడ కొట్టింది ఏ ప్లేసు? ఇక్కడే సార్, ఇక్కడే కొట్టింది. కరెక్ట్ ఇక్కడే. చేతి అయ్యో సౌండ్ చెప్పండి. అదిగో బొమ్మ వచ్చేస్తుంది సార్. ఆ. వచ్చేసింది బొమ్మ. నవ్వింది చాలు. 200కి 200. 200. ఇదిగోండి సార్. సార్ అందరూ చేతవాటం ఉన్న మెకానిక్ అంటే ఏదో అనుకున్నారు కానీ సూపర్ అండి. ఓ బండి దీన్ని తీసుకెళ్ళి ఇంటికి. సార్ ఆ చెంబిస్తారు సార్. ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే కొట్టుకోవడానికి. ఇస్తారు. తీసుకెళ్ళా. భలే మెకానిక్, ఒక దెబ్బతో బాగు చేస్తాడు. సక్సెసా? సక్సెస్ రా. క్లర్క్ గారికి congrats. ఏయ్, ఎవడ్రా క్లర్క్? నువ్వేరా? ఎలా కనపడుతున్నారు నీ కంటికి? మరి నీకు ఉద్యోగం వచ్చుద్దని చెప్పావు. అవును, ఉచితం చెప్పాను. నువ్వు వెళ్ళింది క్లర్క్ పోస్ట్ కదరా? క్లర్క్ పోస్టారా? కానీ వద్దన్నాను. వద్దనిసేవా? అవును, మేనేజర్ పోస్ట్ కోసం. మేనేజరా? కొంచెం అర్థమయ్యేలా చెప్పరా బాబు. అలా దేవదయ వల్ల మనకు నెక్స్ట్ మంత్ లో మేనేజర్ పోస్ట్ రాబోతుంది. ఆ? అప్పుడు తొక్కలో ఈ క్లర్క్ పోస్ట్ కన్నా 3 రెట్లు శాలరీ ఎక్కువరా. మంచి పని చేశారా? యా, అయితే ఆ మేడం కొద్దిగా టచ్ లో ఉంటుండు. మామూలు టచ్ అండి, టచ్ లో మనం టూ మచ్ రా. అమ్మా, బ్లెస్ మీ. హ్యాపీ బర్త్డే రా. నిండు నూరేలు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ మా. పాయసం తీసుకో. యమ్మీ. నాన్నగారు కూడా చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా. ఎవడే దానికి నాన్న? నువ్వు మొగుడు చచ్చి బాధపడుతుంటే జాలిపడి నీ మెళ్ళో తాలి కట్టా. నీకు నేను మొగుడినే కాని దానికి నాన్నను కాదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? ఇంకోసారి దాని చేత నాన్నని పిలిపించడానికి ప్రయత్నించావో ప్రాణాలు తీస్తా. నువ్వు కన్నది కూతుర్ని కాదే, కొరివిదయ్యాన్ని. ఇది కొంపలో ఉంటే నాకు కంపరంగా ఉంటుంది. ఏమండి? అమ్మా ఊరుకో. అబ్బో, కూతురు మాటంటే ఏం వేదవాక్యే. నువ్వొక భూదేవి, అదొక సీత. ఈ యుగానికి ఉత్తమ తల్లి కూతురులాగా తెగ ఫీల్ అయిపోతున్నారు. చెయ్యి, మీ ముఖాలు చూస్తేనే అసహ్యం. ఎందుకమ్మా ప్రతిసారి నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు? నాకు నువ్వున్నావు, అది చాలు. నేనేదో ఒక జాబ్ చూసుకుని బయటికి వెళ్లే వరకు నీకే నరకం తప్పదు. వస్తానమ్మా.